చిత్తూరు బస్టాండ్లో ఒక టీ కొట్టు దగ్గర ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అరే సుబ్బిగా, ఒకవేళ మన విభీషణ స్వామి గాని ఆ పక్కకి పోకుండా ఉంటే సీన్ మొత్తం చిత్ర విచిత్రంగా ఉండేదబ్బా. విను చెప్తా. అఖండం మల్టీవర్స్లోకి స్వాగతం. ఇక్కడ కథలు మన ఊహాల్లో తిరుగుతాయి. 1. ఆ రావణాసురుడి గొజ్జలో అమృతం సంగతి. అరే, ఆ రావణాసురుడున్నాడే, వాడు మామూలు మొండిఘటం కాదు. మన రాములవారు బాణాలు వేసి వేసి వాడి తలకాయలు నరుకుతుంటే అవి మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉండాయి. మన రాములవారికి అప్పుడే ఏంద్రా స్వామి ఇది, ఎన్ని కోసినా కొత్తవి వస్తా ఉండాయి అని మైండ్ బ్లాక్ అయిపోయింది. కరెక్ట్గా అప్పుడే మన విభీషణుడు పక్క నుండి, అయ్యా రామా, ఆడి తలకాయలు కాదియా నాయనా, ఆడి బొజ్జలు, నాభిలో అమృతం గిన్నె ఒకటి ఉంది, ఆడకొట్టు చచ్చిపోతాడు అని లీకిచ్చినాడబ్బా. ఒకవేళ విభీషణుడు ఆ మాట చెప్పకపోయుంటే రాముల వారింకా ఆ తలకాయలు నరుకుతూనే ఉండేవారు. ఆ రావణుడు కొత్త తలకాయలతో సెల్ఫీలు దిగుతూనే ఉండేవాడు. తెల్లవారేసరికి రాముల వారికి చేతులు నొప్పులు పుట్టి, అయోధ్యకి పోదాం పదండ్రా నాయనా అని రిటర్న్ బస్ ఎక్కేసేవాళ్ళు. 2. ఇంద్రజిత్తుగాడి మాయాబజార్. ఇక ఆ ఇంద్రజిత్తుగాడున్నాడే, వాడు పెద్ద ఫ్రాడ్గాడు. ఆకాశంలోకి పోలి కనిపించకుండా బాణాలేసేవాడు. ఒకసారి మాయా సీతను సృష్టించి టకటకమని చంపేస్తే మన హనుమంతుడు, లక్ష్మణుడు అయ్యో సీతమ్మ చచ్చిపోయిందో అని ఏడుస్తా కూర్చున్నారు. అప్పుడు విభీషణుడు వచ్చి, ఒరే ఎర్రినైనలారా, అది డూప్లికేట్ సీతరా, ఒరిజినల్ సీత అశోకవనంలో సేఫ్గా ఉంది, వాడు మిమ్మల్ని ఎర్రిపప్పల్ని చేస్తున్నాడు అని చెప్పబట్టే సరిపోయింది. విభీషణుడు లేకపోతే మనోళ్ళందరూ లంక మధ్యలో కూర్చుని, ఒరే సీతమ్మ పోయిందిలా, ఇక యుద్ధం దేనికిరా అని లెంపలేసుకుంటా ఇంటికి పోయేవాళ్ళు. 3. నికుంభిల యాగం, అడ్రస్ లీక్. అంతేనా, ఆ ఇంద్రజిత్తుగాడు ఎవ్వరికీ తెలియకుండా ఒక పొదలో కూర్చుని నికుంభిల యాగమని ఏదో పూజ స్టార్ట్ చేసినాడు. అది గాని ఫినిష్ అయితే వాడు అజేయుడు, ఎవ్వడూ పీకలేడు వాణ్ణి. ఆ ప్లేస్ అడ్రస్ మన గూగుల్ మ్యాప్స్లో కూడా దొరకదు. మన విభీషణుడు షార్ట్కట్లో లక్ష్మణుడిని తీసుకుపోయి ఆ యాగం పాడు చేయించబట్టే లక్ష్మణుడు గెలిచినాడు. విభీషణుడు లేకపోతే ఇంద్రజిత్తుగాడు హోమం పూర్తి చేసి బయటకొచ్చి వానర సైన్యాన్ని ఉతికి ఆరేసేవాడు. 4. సముద్రం మీద వంతెన సీన్. సముద్రం అడ్డమొస్తే ఏం చేయాలో తెలియక రాములవారి సీరియస్గా ఉన్నప్పుడు, ఏ రామా, సముద్రుణ్ణి రిక్వెస్ట్ చెయ్యి, రాకపోతే గట్టిగా అడుగు అని ఐడియా ఇచ్చింది కూడా మన విభీషణే. లేకపోతే మనోళ్ళందరూ సముద్రం గట్టున కూర్చుని గాలమేసుకుంటా చేపలు పట్టుకుంటా కూర్చోవాల్సొచ్చేది. ముగింపు అంటే, రాములవారు దేవుడే కాదనను, కానీ లోకల్ గైడ్ విభీషణుడు లేకపోతే పరాయి దేశంలో లంకలో ఆ గెలుపు అనేది చాలా కష్టమైపోయేది. విభీషణుడు రాముడి వైపు రావడమంటే రావణాసురుడి వైఫై పాస్వర్డ్ని రాముడికి చెప్పేయడమన్నమాట. ఒకవేళ విభీషణుడు రాకపోయుంటే యుద్ధం ఇంకో 10 ఏళ్లు సాగేది. మనోళ్లు లంకలోనే ఇళ్లు కట్టుకుని సెటిల్ అయిపోవాల్సొచ్చేది. మొత్తానికి విభీషణుడు గేమ్ చేంజర్ స్వామి. ఒక లైక్ వేసుకో బాబు. ఇలాంటి మల్టీవర్స్ కథల కోసం ఇప్పుడే అఖండం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ స్వామి, లేకపోతే మిస్ అవుతారు. జై శ్రీరామ్.